డిసెంబర్ 4వ తేదీతో సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంలోనే పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. అయితే ఈ 11 అనే సంఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీస్తోంది. గత ఏపీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు కూడా 11 కావటంతో నెటిజన్లు ఆ విషయాన్ని అల్లు అర్జున్ కు ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆయన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు ఉండటంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసుల ఛార్జిషీట్ ప్రకారం ఈ ఘోరానికి ప్రధాన కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం. థియేటర్ మేనేజర్, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చారు. పుష్ప 2 ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ ఎటువంటి పోలీసు అనుమతి లేకుండా భారీ ర్యాలీగా థియేటర్ వద్దకు రావటం, అక్కడ జనం ఒక్కసారిగా ఎగబట్టడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. థియేటర్ సామర్థ్యానికి మించి జనాలను అనుమతించడం, కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిరూపించారు. ఈ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బ్రెయిన్ కు చాలాసేపు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్రమైన నష్టం జరిగి ఏడాది నుంచి ఆ బాలుడు చలనం లేకుండా మంచానికే పరిమితమయ్యాడు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఈ స్థాయి ప్రాణ నష్టం జరిగేది కాదని పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులను వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదించటం అప్పట్లో చర్చనీయాంశమైంది.